చెక్. ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రములు 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 దేవా, మహాగణుడా, మహోన్నతుడా, మహోపకారి, నీ ఘనమైన నామమునకు వేలాది లెక్కలైన స్తోత్రములు తండ్రి. స్తోత్రార్హుడవైన నాయన, పూజార్హుడవనాయన, నీవు తప్ప నాయన ఈ లోకంలో ఎవరు పూజ అర్హులు. సంతోషం. చిన్న ప్రార్థనతోటి మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన అద్భుతమైన మీ నామమును మేము ఆరాధిస్తూ ఈ దినము నాయన నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన నీ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిదాసుడు వరప్రసాదాన్ని బట్టి, అక్కను బట్టి, బిడ్డలను బట్టి, అలాగే మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన పరిచర్యలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నీ తలంపులు, నీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. నీ పిలుపు ఎంతో శ్రేష్టమైనది. అటు శ్రేష్టమైన నీ పిలుపులో నీ దాసులు నిలబెట్టి ఈ ప్రాంతంలో బహుబలముగా ఈ ప్రాంత వాసులకు దీవెనకరంగా నీవు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. నా ప్రభా, ఇది రెండవసారి నేను ఈ ప్రాంతంలో, ఈ స్థలములో, ఈ పరిచర్యలో నిలబడ్డానికి కృపనిచ్చారు. నేను వట్టివాడను నాయన. నీ బిడ్డలందరూ కూడా చక్కటి ఆత్మీయ పోషణలో ఉన్నారు. దానికి తగినట్టుగా ఈ దినము నేను వాడబడడానికి సహాయం చేయండి. నీ వాక్యము రెండంచెల గల ఖడ్గం, విత్తుచున్న నన్ను, వినుచున్న నీ బిడ్డల్ని సరిచేయనట్లు ఆత్మకార్యము జరిగించండి. మాకే మాట అవసరమో ఆ మాటని నాయన మీరు మాకు అనుగ్రహించండి. నిత్యము నీకు మహిమ కలుగునట్లు మా జీవితాలని దీవించండి. అన్న వారి ప్రయాణాలను కూడా దీవించి మా మధ్యకి క్షేమంగా నడిపించండి. ఉన్న కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, సంఘాన్ని బట్టి వందనాలు. యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యానికి వెళ్ళక మునుపు ఒక చిన్న పల్లవి, అంటే నేను పాడగలనని చూపించుకునే పల్లవి కాదు, మన వాక్యానికి సంబంధితమైన ఒక పల్లవి. అందరికి వచ్చినటువంటి ఈ పాటే, అందులో ఒక ప్రాముఖ్యమైన చరణం. చెప్పుకుండా చూద్దాం ఈ పాట. అందరికి వచ్చింది అన్న, నడిపించు నానావా నడి సముద్రమున దేవ. ఈ పాట ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి బోర్ ఈ సాంగ్? బోర్ వాస్తవం చెప్పేసి ఈరోజు పాడారా ఈ పాటని? పోయిన వారం, ఆ ముందు వారం, ఎన్ని సంవత్సరాలు అయింది పాడి? ఇష్టమే కానీ అమ్మా అక్క 3 వారాల ముందు పాడారు. ఇష్టమే కానీ కొంచెం కష్టం ఇటువంటి పాటలు పాడడం అంటే. ఎందుకంటే మనకు రోజుకి ఒక లేటెస్ట్ సాంగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది నేర్చుకోవడానికి మనకి టైం సరిపోతుంటుంది. కాబట్టి పాత పాటలు అలాగ వెళ్తూ ఉంటాయి. సో ఈ పాటని ఎందుకు ఈరోజు నేను పాడాలనుకుంటున్నానంటే, ఈ పాటలో ఒక మంచి మాట. పాటంతా కూడా ఒక చక్కటి ప్రార్థన అండి. ఈ పాటంతా కూడా ఒక మంచి ప్రార్థన. సో ఈ పాటని పాడుతున్నప్పుడల్లా దేవుడు ఖచ్చితంగా నన్ను సంధిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, పురుగొలుపుతూ ఉంటాడు. ఇంకొంచెం ఎలాగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి విషయాల్ని పాట ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పాట పాడుకుందాం. మొదటి చరణం, 3వ చరణం వరకు పాడదాం. పాట మొత్తం వద్దు, 3వ చరణం వరకు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. నడిపించు నానావా నా జీవిత తీరమునా, నా పజయ భారమునా
రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాధాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయలు తులలో రతనాలను వెదకుటలు. రాజిల్లు నా పడవా నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి. అహమును ప్రేమించుచుని అరసితి ప్రభుని కలిగి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని. అల్లాడిన వలలు ఆధ్యాత్మికలేమిగని. అల్లాడిన వలలు నడిపించు నా నావా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పాట పాడడానికి గల కారణము ఇందులో ఉన్నటువంటి 3వ చరణం. ఒకేసారి 3వ చరణానికి వెళ్ళిపోయినా బాగోదు కాబట్టి మొదట 2 చరణాలు పాడుకున్నాం. 3వ చరణంలో ఒక మాట ఉంటుంది, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ఆశ నిరాశాయే ఆవేదనెదిరాయే ఆధ్యాత్మిక లేమి గని అల్లాడే నావలలు. ఈ యొక్క 3వ చరణంలో ఉన్నటువంటి మాట ఆత్మ అర్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి. ఈ యొక్క పదాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు లేదంటే ఎవరైనా పాడుతున్నప్పుడు వింటున్నప్పుడు కాస్త బాధ అనిపించేటువంటి అంశం. అంటే ఇది ఒక ప్రార్థన అని మొదటే మీకు చెప్పడం జరిగింది. మనం అందరం ప్రార్థనా పరులమే, ప్రార్థిస్తాము. కానీ ఒక పాటలో కూడా ప్రార్థన ఇమిడి ఉన్నటువంటి విధానాన్ని కొంచెం మనం గమనించాలి. ఇటువంటి స్లో సాంగ్స్ కానీ ఇలాగా ఈ పదాలతో కూడినటువంటి పాటలు కానీ నేడు పాడుకోవడానికి కొంచెం కష్టమే. కానీ ఆత్మీయంగా దినదినము కాస్త మనము అభివృద్ధి చెందడానికి, ఎదగడానికి ఇటువంటి పాటలు కొంచెం అవసరము అని నా ఉద్దేశం. సో నాకు బలాన్ని ఇచ్చేటువంటి ఒక అంశం ఇది. సో అదే నేను ఈరోజు మీ మధ్య మాట్లాడాలని ఆశపడుతుంటున్నా. చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో మందిర అనుభవాన్ని కలిగి ఉంటాం, కానీ మందిరాలుగా మార్చబడవలసినటువంటి ప్రక్రియలో వెనుకబడి ఉంటాం. మందిర అనుభవం కలిగి ఉంటాం, ఇటువంటి ఒక చక్కటి మందిర అనుభవం మనం కలిగి ఉంటాం. కానీ మందిరాలుగా అంటే దేవుని యొక్క నివాసాలుగా మార్చబడేటువంటి ఆ ప్రక్రియలో మనం వెనుకబడినటువంటి వారంగా ఉంటాం. సో దానికి గల కారణం ఏంటంటే అక్కడ చెప్తూ ఉంటున్నాడు, ఆత్మ అర్పణ చేయకపోవుట అంటాడు. ఆత్మను అర్పించకపోవుట. చాలా అర్పణలు మనము దేవుని సన్నిధిలో అర్పించేటువంటి వారంగా ఉంటాం, కానీ ఈ ఆత్మను అనగా మన యొక్క లోన దేవుడు ఏదైతే ఆయన ఆత్మను పెట్టాడో అది ఆయనదే, అది ఆయనకే అర్పించాలి అనేటువంటి విషయాల్లో మనము లేమిగొని ఉన్నాం. కానీ మనం ఇలా ఆశపడతామట. ఎలాగా? ఆయన చెలిమిని ఆశిస్తూ ఉంటామట. చెలిమి అనగా స్నేహం కదా. ఆయన స్నేహాన్ని ఆశిస్తూ ఉంటామట. కానీ ప్రేమించేది మాత్రం అహాన్ని ప్రేమిస్తూ ఉంటామట. అంటే నన్ను నేను ప్రేమించుకోవడం. అహం అనగా నన్ను నేను. ఈ రోజుల్లో మరి మోటివేషనల్ వీడియోస్ ఎక్కువైపోయినాయి. ఆ మోటివేషనల్ వీడియోస్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే వాడు ఇలా చెప్తూ ఉంటాడు, నిన్ను మించిన వారు లేరు, నీకు నీవే హీరో, నీకు నీవే గొప్ప అనుకోకపోతే నువ్వు డల్ అయిపోతావు,
అన్నిటికీ నువ్వే కింగ్ అనుకోవాలి, ఐఎమ్ ద బెస్ట్ అనుకోవాలి. ఇది అంటే కొంచెం ఒక పాజిటివ్ యాంగిల్లో ఇది ఓకే, కానీ స్పిరిచువల్ యాంగిల్లో ఐఎమ్ ద బెస్ట్ అనుకుంటే అక్కడికి స్టాప్ అయిపోతాం అనేది నా ఉద్దేశం. స్పిరిచువల్ యాంగిల్లో ఐఎమ్ ద బెస్ట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనము దినదినము అభివృద్ధి చెందవలసిన వారము ఆత్మలో. ఎప్పటి వరకు? రేపటి వరకా, ఒక వారం వరకా, ఒక సంవత్సరం వరకా, పలానా తారీఖు వరకా కాదు, ప్రతిదినము. అలాగే మన ఊపిరి ఉన్నంత వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఊపిరి ఉన్నంత వరకు కూడా మనము ఎదుగుతూనే ఉండాలి. ఎందుకంటే మనము ఒక్కసారి ఎదగడము ఆగిపోతే అక్కడి నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది. ఎదిగిన చోట ఆగడం అనేటువంటిది క్రైస్తవ్యంలో ఉండదు. ఇక్కడ వరకు ఎదిగానండి నేను, ఇంకక్కడే ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎదగడము ఆగిపోతే పడిపోవడమే. భౌతికంగా మన ఎదుగుదల ఒక స్థానంలో ఆగిపోవచ్చేమో, కానీ ఈ ఆత్మ కనబడినటువంటి ఈ ఆత్మ ఎదుగుట కొరకు మనం ఏం విడిచిపెట్టాలి అంటాడంటే అహాన్ని విడిచిపెట్టాలి అంటాడు. ఈ మాట ఎవరికి అవసరం? క్రీస్తుని ఎరిగిన వారికి అవసరమా, ఎరగని వారికి అవసరమా అనేటువంటి విషయాలు. సో సంఘములో దేవుని వాక్యము సంఘములో ప్రకటించబడుతుంది. దేవుని గ్రంథము కూడా సంఘములోనే విప్పబడి చదవబడుతుంది. మనము ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి వారికి ఇదే విషయాలు చెప్పామనుకోండి, పని చూసుకోయా పోయా అంటాడు. కానీ బోధ ఎవరికి కావాలి? ఆత్మలో ఎవరు ఎదగాలి? ఎవరికి మేత కావాలి అంటే ఫుడ్ ఎవరికి కావాలి? సంఘానికి వచ్చినటువంటి వారికి, అంటే మందిర ఆవరణంలోనికి వచ్చినటువంటి వారికే, వాక్య పోషణ కొరకు ఆసక్తి కలిగిన వారికే కదా. సో అటువంటి వారు ఎదుగుట కొరకు వారి జీవితంలో ఏది ఉండకూడదు అంటూ ఉంటున్నాడంటే నేను అంటే అహము అనేటువంటిది ఉండకూడదు అంటాడు మాట. ఈరోజు మన ఎవరిలో కూడా అహము లేకపోవచ్చు. ఇందాకే మీకు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఎదిగేటువంటి విషయము ఎక్కడైనా ఆగిపోతే అక్కడి నుంచి తరిగిపోతుంది క్రైస్తవ్యం. ఏమండి? అక్కడి నుంచి ఏమవుతుంది? పడిపోతుంది. సో ఈరోజు వరకు దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క సంఘ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం అందరము కూడా ఓకే పర్ఫెక్ట్. కానీ రేపు కూడా నేను పర్ఫెక్ట్గా ఉండాలి, వచ్చే వారం కూడా నేను పర్ఫెక్ట్గా ఉండాలి, నా లైఫ్ టైం నేను పర్ఫెక్ట్గా ఉండాలి. నేనేం చేయాలి అంటే దినదినము ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకోవడం అనేటువంటిదే ప్రాముఖ్యమైన అంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తగ్గించుకోరో వారు దేవునికి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటారో వారు దేవుని కృపను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే నమ్రతగా దేవుని సన్నిధిలో సాత్వికముతో నడుచుకోవడానికి ఇష్టపడరో వారు పడిపోయే అవకాశం ఉంటుంది. కొందరు ఇలా అంటారు సంఘానికి వచ్చి, ఒకప్పుడు నేను ఎంత భక్తి చేశానో తెలుసా, ఒకప్పుడు నేను ఎంత ప్రార్థన చేశానో తెలుసా, ఒకప్పుడు పరిచర్యలో ఎంత బాగున్నానో తెలుసా, ఒకప్పుడు అన్ని విషయాల్లో, ఇచ్చే విషయంలో, అన్ని విషయాల్లో ఎంత బాగున్నానో తెలుసా, ఇప్పుడు నేను ఇలా అయిపోవడానికి పలానా వ్యక్తి కారణం అనేటువంటి మాటలు చెబుతూ ఉంటాం. కానీ ఎవరైనా కానీ నేను పడిపోవడానికి దేవుడే కారణం అని ఎవరైనా చెప్పగలరా? వ్యక్తులే కారణం. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనం ఎప్పుడైతే మన ఆత్మను ఎదగడము విషయంలో మనం అడ్డుకుంటామో మన స్వభావాల దగ్గర, మన స్వభావాలతో, అక్కడి నుంచి మనం పడిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. నువ్వు ఎదగకుండా నిన్ను ఆపేసేటువంటి విషయాలు ఏంటంటే ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోవడం, తర్వాత నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిలో, లేదంటే మరొక వ్యక్తిలో, లేదంటే ఒక సేవకును, ఇంకెవరినో ఒకరిని చూసి నిన్ను నువ్వు ఆపేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనము దేవునిని మనము చూడడం ప్రారంభిస్తామో ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి దేవుని మహింపరచడం ఘనమైన పాత్రలుగా మనం మారిపోతాం. హల్లెలూయా. సో ఇలాగా ఒక వ్యక్తి, గర్వించినటువంటి ఒక వ్యక్తి తనను తాను దేవుని ఎదుట పెట్టుకున్నప్పుడు సమస్తమైనటువంటి గర్వాన్ని విడిచి దేవుని ఎదుట ఎలా ఒదిగిపోయాడో అనేటువంటి విషయాలు ఇప్పటికే మనం విన్నాం. మరొకసారి కూడా ఒక చిన్న మాట దగ్గర నుంచి మనం ప్రారంభించుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం.
మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు. గమనిద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు నేను మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. 3వ చరణంలో చెప్పబడిన మాట, ఆత్మ అర్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. సో ఆత్మ అర్పణ చేయని వారికి, అహాన్ని ప్రేమించేటువంటి వారికి పౌలు జీవితము ఒక మాదిరి. అపోస్తలుడైనటువంటి పౌలు జీవితము ఒక మాదిరి. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ సంఘాన్ని హింసించేటువంటి ఒక ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని హతమార్చినటువంటి సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ పౌల్ క్యారెక్టర్ ఎంత కన్నింగ్గా ఉండేటవాడంటే, తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల్ని ప్రేరేపించి, మరి శిష్యుల్లో ఒకడు స్టెఫెను హతమార్చబడడానికి తన యొక్క స్మార్ట్నెస్ను వాడినటువంటి వాడు. పౌలు ఇతరుల్ని ప్రేరేపించి క్రైస్తవ నాయకులుగా, లేదంటే క్రైస్తవ మార్గాల్లో మరి చక్కగా అనేకుల్ని బలపరిచేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారిని హతమార్చడానికి, అందులో ప్రధానముగా మన అందరికీ తెలిసినటువంటి స్టెఫెన్ విషయంలో ఎంతో కన్నింగ్ వ్యవహారం చేసినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా క్రైస్తవ సమాజాన్ని టోటల్గా అంతము చేయడానికి మరి ఒక అధికారాన్ని పుచ్చుకొని ప్రయాణమై వెళ్ళినటువంటి వాడు. ఈ వెళుతున్నటువంటి మార్గంలో ఎప్పుడైతే పౌలును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నాడో, ఆ ఎదుర్కొన్నప్పటి నుంచి కూడా పౌలులో వచ్చినటువంటి మార్పుని తర్వాత కాలంలో ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తిమోతి పత్రికలో ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఆరాధించేవాడే. నేను అందుకోసమే బోధ ఎవరికి? ఎరిగిన వారికే. బైబిల్ ఎవరికి? ఎరిగిన వారికే. మరి అన్యులకే అండి కరపత్రాల, మరి అన్యులకి చిన్ని యోహాను సువార్తల, మార్కు సువార్తల, మరి అన్యులకి స్కిట్ల, క్రిస్మస్ ప్రోగ్రాల, అన్యులకేది? అవి ఇచ్చి సరిపెట్టేస్తూ ఉంటున్నాం. అన్యులకేదో తెలుసా? నీ బిహేవియర్, నీ ప్రవర్తన. గతంలో వచ్చినప్పుడు కూడా మీకు ఆ మాట చెప్పడం జరిగింది. క్రైస్తవుడు నడుచుచున్న సువార్త పత్రిక వంటి వాడు. క్రీస్తుని ఎరగని వానికి నువ్వు ఇచ్చే పత్రిక మార్చలేదండి. పత్రిక ఇస్తున్న నీ బిహేవియర్ని చూసి మారుతాడు. ఏమో ఒకప్పుడు పత్రికలను చూసి మారారేమో, ఒకప్పుడు యోహాను పత్రికలని, లేదంటే మార్కు సువార్త పత్రికలని, చిన్ని కరపత్రాలను చూసి మారారేమో. ప్రస్తుతం అది కాదు. ప్రస్తుత లోకానికి నా మారిన ఆత్మీయతలో అభివృద్ధి చెందిన నా జీవితము ఎంతో అవసరము. ఎందుకంటే అది కరువైనటువంటి దినాలు ఈ దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో పౌలు ఎవరికి చెప్తున్నాడు? తిమోతితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, తిమోతి, నేను పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను బలపరిచి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చూడండి, ఒక ప్రార్థన చేసేటప్పుడు కానీ, మన ఆత్మీయ యాత్రను కొనసాగించేటప్పుడు కానీ మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఒక పశ్చాత్తాప హృదయం కలిగి మనం ఉండాలి.
ఎందుకంటే మనకి తెలిసి కొన్ని అపరాధాలు, మనకి తెలియక కొన్ని అపరాధాలు మనం చేసేటువంటి వారముగా ఉంటాం. అయితే క్రీస్తు శరీరం అనబడుతున్నటువంటి సంఘముగా కూడా మనకి మంచి పేరుంది, ఆ గుర్తింపుని కలిగి ఉన్నాం. కాబట్టి మనల్ని మనము దినదినము మన దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నట్లే మన ఆత్మను కూడా చక్కగా శుద్ధి చేసుకునేటువంటి ఒక పశ్చాత్తాపము మనకి చాలా అవసరం. ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో వారి లోపల అహం ఉండదు. ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో వారి లోపల గర్వం ఉండదు. పౌలు ఏం చూపిస్తున్నాడు సంఘానికి? లేదంటే తిమోతికి ఏమి నేర్పిస్తున్నాడు? తిమోతికి ఎందుకు నేర్పిస్తున్నాడంటే తిమోతిని ఒక సంఘం మీద పెడుతూ ఉంటున్నాడు. తిమోతికి కొంతమంది ప్రజలను అప్పగిస్తూ ఉంటున్నాడు. ప్రజల యొక్క వైఖరి ఎలా ఉందో చెబుతున్నాడు. కానీ ఆ ప్రజల మధ్య తిమోతి తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి తిమోతిని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు పౌలు. ఏమని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు? మనుషులను చూసి నీ ఆత్మీయత పడగొట్టుకోకు తిమోతి. నీ పక్కవాని యొక్క ప్రవర్తన చూసి, లేదా నీకు ఎదురుగా ఉన్నటువంటి ఒకని ప్రవర్తన చూసి, నీ ఇంట్లో ఉన్నటువంటి ఒకని విధి విధానాలు చూసి నీ యొక్క ఆత్మీయతను పడగొట్టుకోకూడదు. ఒక్కసారి ప్రభువులోనికి మనం వచ్చిన తర్వాత మనం కనికరింపబడిన వారము. హల్లెలూయా. మనము కనికరింపబడినటువంటి వారము. శరీర స్వభావములను మనం వినియోగించడానికి పూర్వ దినములు చాలు. ప్రస్తుతం మనము క్రీస్తు యేసునందు ఉన్నాము. మన జీవితంలో పాతవన్నీ కూడా గతించినవి, సమస్తము నూతనమైపోయింది. అయితే నా పాత జీవితం ఎలా ఉండేది? ఎలా ఉండేదట? నేను దోషకుడిగా ఉన్నాను, నేను హింసకుడిగా ఉన్నాను, నేను హానికరుడిగా ఉన్నాను. కానీ నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట ఉంటుంది కదా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు, చెప్పండి, ఏం చేశాడు? కొంచెం గట్టిగా. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు, చాలా డౌట్గా ఉన్నారు కదా మీరంతా. చనిపోయాడండి. చనిపోయాడు లేదో డౌట్ వచ్చిందా? మీ లోపల ఉన్న ఆలోచన లేదంటే మీ లోపల ఉన్న ఆన్సర్ కరెక్టే, కానీ కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ ఉంది. మీకు కాన్ఫిడెంట్ లెవెల్ తక్కువ ఉంది. దేవుడు మనల్ని అందరిని ఎందుకు పిలిచాడు తెలుసా? దేవుడు మనల్ని అందరిని పిలవడానికి గల కారణం ఏంటంటే ఆయనను ప్రకటించు వారిగా, ఆయన ప్రతినిధులుగా ఉండడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదండి, మీ లోపల ఉన్న ఆన్సర్ 100% కరెక్టే. ఏమాత్రం సందేహించకుండా మీరు చెప్పవచ్చు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. పాపులమై ఉండగా చనిపోవుట అది మామూలు విషయమా? అది ఏ లాభం ఆశించకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా? మన లోపల సరైన మార్పు చూడకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా? కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇంకా నీ లోపల మార్పే రాలేదు, అయినా కానీ ఆయన చనిపోయాడు. ఇంకా నా జీవితం మారలేదు, అయినా ఆయన నా కొరకు చనిపోయాడు. ఇప్పుడు పౌలు యేసుని చూసేటువంటి విధానము అలా ఉంది. ప్రియ సంగమా, దైవజనమా, నీవు నీ దేవుని చూసేటువంటి విధి విధానం అలా ఉంటే దేవునికి స్తోత్రం, నీవు ఆయన్ని ఆరాధించే ఘనమైన పాత్రగా నువ్వు మార్చబడగలవు. సో ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఒక అంశం ఏంటంటే దేవునికి శత్రువు ఎవరు? దేవునికి శత్రువు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా? సంఘంలో ఉన్నాడా? దేవుని శత్రువు బయట ఉన్నాడా? సంఘంలో ఉన్నాడా? సంఘంలో ఎవరిలో ఉన్నాడు? నా పక్క వ్యక్తిలో ఉన్నాడా? నాలోనే ఉన్నాడా? కొంచెం కష్టతరమైన ప్రశ్నలే కదా ఇవి. చాలా ఈజీ. ఈ వ్యక్తి గర్విష్టండి, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తాడు కానీ సరిగా ఉండడండి, ఈ వ్యక్తి ఇక్కడ మంచి పరిశుద్ధమైన మాట్లాడతారు కానీ బయట అలా ఉండదండి. అంటే ఒక వ్యక్తిని మనం జడ్జి చేసేయడం చాలా ఈజీ కదా. కానీ ఒక్కసారి వేలు నా వైపు తిప్పుకొని నన్ను నేను చూసుకోవడం చాలా కష్టం కదా. కానీ పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? తనను తాను చూపించుకునేటువంటి స్థానంలో ధైర్యం కలిగి ముందున్నాడు. మనం ఉండగలమా? ఆ స్థానంలో మనం పెట్టుకోగలమా? దేవునికి స్తోత్రం. ఎందుకు పౌలు అలా చేస్తున్నాడంటే పౌలు దేవునికి శత్రువుగా ఉండడం ఇష్టం లేదు. తన మార్గాన్ని మలుచుకున్నాడు. ఒకప్పుడు తెలియక నేను శత్రువుగా ఉంటిని, తెలియక నేను దోషకుడిగా ఉంటిని, తెలియక నేను హానికరుడిగా ఉంటిని,
తెలియక నేను హింసకుడిగా ఉంటిని, వాటిని తెలియక చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం. వాటిని తెలియక చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని. కానీ నేటి సంఘాలలో తెలిసి చేస్తున్నటువంటి హింసకులు ఎంతమంది ఉన్నారు? తెలిసి దూషిస్తున్న దోషకులు ఎంతమంది ఉన్నారు? తెలిసి హాని కల్పిస్తున్న హానికరులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు? దేవునికి సంఘంలో ఉన్నాడా? బయట ఉన్నాడా? వాక్యం ఎరిగిన వాడు ఒక్క ప్రార్థన చేసి దేవుని పాదాల దగ్గరికి వచ్చేయగలుగుతాడు. కానీ వాక్యం ఎరిగిన వాడు ఎటువంటి ప్రార్థన చేసి దేవునితో సహవాసాన్ని కొనసాగించగలుగుతాడు? నాకు ఈ పాటలో ఉన్న 3వ చరణాన్ని నేను పాడుతున్నప్పుడు ఇదే భయపడుతుంటాను. నేను నా లోపల పుట్టే భయం ఇదే. నిజంగా చెప్తున్నా, నా లోపల పుట్టే భయం ఇదే. ఈ పాటని 6 చరణాలు ఉంటాయి కదా, మా సంఘంలో 6 చరణాలు 6 వారాల నుంచి ఒక్కొక్క చరణం మాట్లాడుకుంటూ వస్తున్నాం మేము. ఎందుకంటే చాలా అవసరం అనిపించింది నాకు. మా సంఘానికి పాట చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు మా వాళ్ళందరూ నోటెడ్ పాట కంటతో పట్టేశారు. మొన్నటిదాకా ఈ పాట ఏదో కొత్త పాటలాగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ వీక్లో నడిపించు నానవ ఎప్పుడు పాట? అది ఎప్పటి పాట? అది మనం పుట్టామా? కానీ అటువంటి ఒక పాటని ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తే మా వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అయ్యారంటే, ఇదేదో వింత పాట, ఇదేదో కొత్త పాట, ఈ కాలంలో ఈ పాట అనేటువంటి అలా ఫీల్ అయిన వాళ్ళ వారు కూడా ఉన్నారు. కానీ ఈరోజు కళ్ళు మూసుకుని పాడేస్తున్నారు 6 వచనాలు. ఎందుకంటే 6 వారాల నుంచి రుద్ది ఒక్కొక్క చరణాన్ని రుద్ది పెట్టి వచ్చామాట. ఎందుకంటే అది పాటే కానీ అందులో బలమైన ప్రార్థన ఉంది. నా పశ్చాత్తాపాన్ని రెట్టింపు చేస్తూ దేవుని కనికరాన్ని అనుభవించగలిగేటువంటి ఒక అద్భుతమైన పదజాలం అందులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆ పాటని, ఆ 3వ చరణంలో ఉన్నటువంటి ఆ మాటని పౌలు ఎలాగా మెయింటైన్ చేస్తున్నాడో చూద్దాం. దేవునికి స్తోత్రం. సో పౌలు చెప్తూ ఉంటున్నాడు, నేను తెలియక చేసి తిని అప్పుడు ఏమవుతున్నా? నేను కనికరింపబడ్డాను. దేవునికి స్తోత్రం. సో మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించాను. ఎప్పుడైతే నీ పశ్చాత్తాపము దేవుడు నమ్ముతాడో, చాలాసార్లు మనకి ఇది ఒకటి అర్థం కాదు దైవజనమా. మనకేంటో తెలుసా? ఇక్కడ ఎంతమందిని దేవుడు నమ్మారు? ఇది కొంచెం విచిత్రమైన ప్రశ్నే అయినా కానీ ప్లీజ్ దయచేసి నాకు ఆన్సర్ ఇవ్వండి. దయచేసి ఆన్సర్ ఇవ్వండి. ఎంతమందిని దేవుణ్ణి నమ్మారు? కొన్ని రొటీన్ క్వశ్చన్లు, రెగ్యులర్ క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ ఇవ్వడం కష్టం ఉంటుంది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎంతమంది? నేను నమ్మాను. ఇప్పుడు చేయి చూపించండి. ఎంతమంది దేవుణ్ణి నమ్మారు? అయ్యా మీరు నమ్మలేదా? సిగ్గుపడకండి, ఇది కుటుంబం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వ ప్రశ్న, దేవుడు ఇక్కడ ఎంతమందిని నమ్మాడు? చెప్పగలమా? ఇది చాలా టఫ్. ఇది దేవుడు నిన్ను నమ్ముట ప్రాముఖ్యం, కానీ దేవుడు నిన్ను నమ్మాడు. పౌలు అదే చెప్తున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన కృప, ఆయన విశ్వాసత, ఆయన ప్రేమ నా యందు అత్యధికముగా విస్తరించాడు. కాబట్టి నా దూషణ కలిగిన మనస్తత్వము, నా హింసాత్మకమైనటువంటి మనస్తత్వము, నా హానికరమైనటువంటి మనస్తత్వం మార్చబడుటకు ఆయన ప్రేమ, ఆయన కనికరములు, ఆయన విశ్వాసము నా జీవితంలో పనిచేసాయి అంటాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న మనం అందరము నీతిమంతులు, మనం పరిశుద్ధులు, మనం ఇక్కడ మనకు అవకాశం లేదండి. కేవలము ఆయన కృప, ఆయన విశ్వాసత, ఆయన ప్రేమ మన మీద అలా ఆవరించి ఆయన శరీరముగా మనల్ని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అవకాశం కలిగించినటువంటి దేవుని ఎదుట మనము ప్రతిదినము కృతజ్ఞత కలిగి ఉండాలి. సేమ్ టైం ప్రతిదినము మన పాత రోత నీచ జీవితమును గూర్చినటువంటి పశ్చాత్తాపం, క్షమించండి మాట్లాడుతున్నందుకు, ఖచ్చితంగా మనము ఏ స్థితిలో నుంచి కడగబడ్డామో, ఏ స్థితిలో నుంచి కొనబడ్డామో, ఏ స్థితిలో నుంచి ఆయన సన్నిధిని చేర్చబడ్డామో దాని నిమిత్తమైనటువంటి పశ్చాత్తాపం చాలా
అవసరం. దమస్కు మార్గంలో పౌలుని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు దర్శించినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కలిగింది, ఆయనలో మార్పు వచ్చింది. మార్పు రాగానే బైబిల్ పట్టుకుని ప్రకటించడానికి వెళ్ళిపోలా. ఆయన ఏం చేశాడండి? అమ్మా, నాకు వినిపించట్లే మీ మాటలు. ఆయన ఏం చేశాడో తెలుసా? 3 సంవత్సరాలు మరుగైపోయి ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు ఏం చేశాడో తెలుసా? మరుగైపోయినటువంటి ఒక స్థలంలో పశ్చాత్తాపం కలిగి ఉంటున్నాడు. మరుగైపోయిన ఒక స్థలంలో పశ్చాత్తాపంతో ఏమైపోతున్నాడు తెలుసా? తన పాత నీచ ఆ రోత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు హానికరుడే, ఒకప్పుడు దోషకుడే, ఒకప్పుడు హింసకుడే, ఇప్పుడు వచ్చి సడన్గా నేను మారానంటే ప్రజలు నమ్ముతారా? దేవునికి స్తోత్రం. ప్రజలు నమ్మాలంటే ముందు దేవుడు నమ్మాలిగా. ఈయన దేవుడిని నమ్మాడు, ముందు దేవుడు ఈయన కూడా నమ్మాలిగా. ఈ దేవుని నమ్మకాన్ని రుజువుపరుచుకోవడానికి 3 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన మరుగైపోయాడు. మరుగైపోయి ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటున్నాడు. అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేడు, ప్రజల మధ్యకు వెళ్ళలేడు, నేరుగా నేను మారానని చెప్పలేడు. దేవుడే ఆ పని పూనుకొని బర్నబా అనేటువంటి ఒక శిష్యులలో బర్నబా అనేటువంటి ఒకడిని వెతుకులాటకు పంపించి మరలా ఈ పౌలును వెతికి ఆయనే సమాజంలోనికి తీసుకొని వచ్చినట్టు చేశాడు. అంటే దేవుడు నమ్మిన తర్వాత ఒక వ్యక్తిని దేవుడు ఎలా గణపరుస్తాడు అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క దేవుని నమ్మికను బట్టి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో, ఈ వ్యక్తి ఏం చేశాడంటే మిగిలినటువంటి 11 మంది కంటే కూడా అద్భుతమైనటువంటి గొప్ప పరిచర్య చేసేసాడు. అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ఎలాగంటే ఒకానొక టైములో యేసు ప్రభు కంటే ఎక్కువ పరిచర్య చేసిన వాడిగా పేరు పొందేశాడు. అంటే ఒకనిలో పుడుతున్నటువంటి నిజమైన పశ్చాత్తాపం ఆయన అహాన్ని అని చేస్తే, ఆయన గర్వాన్ని అని చేస్తే దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించి ఆయన ఘనమైన పాత్రగా వాడుకోగలడు. సో సంఘాన్ని దేవుడు ఎందుకు పిలుస్తాడంటే అటువంటి ఒక ఘనమైన పాత్రలుగా వాడుకోవడానికి దేవుడు సంఘాన్ని పిలుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ కూడా ఈ బాధ్యత ఉంది. మన లోపల మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరము కూడా, ఈ సంఘమే కాదు, సార్వత్రిక సంఘము అనగా క్రీస్తు శరీరము నేను అని అనబడుతున్నటువంటి ప్రతి సంఘము కూడా సెల్ఫ్ చెక్ అంటే ప్రతిరోజు తనను తాను పరిశీలన చేసుకుంటూ తన ఆత్మను దినదిన అభివృద్ధి కొరకు ప్రయాసపడుతూ ఎదిగించుకునేటువంటి ఒక పని పూనుకోవాల్సినటువంటి అవసరత నేటి సంఘానికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అందుకే ఏమంటా అంటే గర్వాన్ని విడిచిపెట్టకపోతే, అహాన్ని విడిచిపెట్టకపోతే నేటి సంఘం ఆత్మలో అభివృద్ధి కాలేదు. మనం వాక్యంలోకి వెళ్దాం ముందుకి. ఈ గర్వమును గురించినటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. ఆదికాండము 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. సో ఈ సబ్జెక్ట్ అంతా మనకి తెలుసు. సో ఈ పారాగ్రాఫ్ లోంచి మనం చూసేటువంటి ఒక అంశం ఏంటి, మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఒక అంశం ఏంటి? దేవుడు కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇలాగే మనలాగే అర్పించడానికి వచ్చాడు. తమ్ముని అర్పణను తీసుకున్నాడు, అన్న అర్పణని తీసుకోలేదు. ఇద్దరూ అర్పించారు. కానీ ఒకరి అర్పణ దేవునికి ప్రీతికరంగా, దేవుడు ఆస్వాదించదగిన దానిగా ఉంది.
మరొకని అర్పణ ఎందుకో దేవునికి దుర్వాసన కొడతా ఉంది. ఈ దుర్వాసన పేరేమిటంటారు? అహంకారమే. ఈ దుర్వాసన పేరు చూడండి. ఇద్దరు కూడా అర్పించే స్థలాల్లోనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు అర్పించే స్థలాల్లోనే ఉన్నారు. ఇద్దరు దేవుని మందిరావరణంలోనే ఉన్నారు. కానీ ఒకని అర్పణ స్వీకరించబడ్డది, ఒకని అర్పణ స్వీకరించబడట్లేదు. కారణము, బయట చూస్తున్నటువంటి వ్యక్తులకి హేబేలు అర్పించేవాడిగా కనిపిస్తున్నాడు, కయ్యను అర్పించేవాడిగా కనిపిస్తున్నాడు. కానీ దేవుడు నమ్మడానికి ఒకడు మాత్రమే కనబడుతున్నాడు. ఒకడిని దేవుడు నమ్మలేకపోతా ఉంటున్నాడు. ఇద్దరు ఎక్కడున్నారు? అర్పణ స్థలంలోనే ఉన్నారు. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు అర్పిస్తూ ఉంటున్నారు. కానీ ఒకని అర్పణ దేవునికి ప్రీతికరంగా లేదు. ఒకని అర్పణ దేవుడు ఆస్వాదిస్తూ ఉంటున్నాడు. ప్రీతికరముగా అర్పించలేనటువంటి వాని అర్పణ దేవుడు స్వీకరించని కారణమున స్వభావాన్ని బయటికి తీసేశాడు. ఎవరు? కయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వభావాన్ని బయటికి తీసేశాడు. అంటే ఇప్పుడు ఏముంది కయ్యూనులో? విధేయత ఉందా? తిరుగుబాటు ఉందా? సాత్వికత ఉందా? అహం ఉందా? దేవునికి అయిష్టమైన దుర్వాసన కొడుతున్నటువంటి అర్పణలు, సంఘములో దుర్వాసనలతో నింపబడినటువంటి అర్పణ హృదయాలు కలిగిన వారు ఉంటారు. కాబట్టి వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. అర్పించు, నీవు దేవునికి ప్రీతికరంగా ఉన్నావా? ప్రార్థించు, నీవు దేవునికి ప్రీతికరంగా ఉన్నావా? సహవాసము చేసే నీవు దేవునికి ప్రీతికరంగా ఉన్నావా? సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇటువంటి మాటలు దైవజనుడి నోట సంఘానికి వినబడుతూ ఉంటున్నప్పుడు, మేము రెగ్యులర్గా వస్తున్నాం కదండి, రెగ్యులర్గా అన్నిటిలో ఉన్నాం కదండి, అన్ని విషయాల్లో మేము బాగానే ఉన్నాం కదా అని తమకు తాము సరిపెట్టుకునేటువంటి కొందరు ఏం చేస్తారంటే, హెచ్చరికల్ని తీసుకోలేక వారు ఏం చేస్తారంటే ముఖము చిన్నబుచ్చుకుంటా ఉంటారు. ముఖము కయ్యనుని ఇక్కడ దేవుడు గద్దించలేదు. కయ్యనుని ఇక్కడ దేవుడు గద్దించలేదు. కయ్యని విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు, అంతే. మాట్లాడాడా దేవుడు? కయ్యని విషయంలో దేవుడు అలాగే నా జీవితంలో దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనంగా ఉన్నాడు అనేటువంటి విషయము దైవజనునికి అర్థమైనప్పుడు దైవజనుని నోట దేవుడు మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నీ అర్పణ దుర్వాసన వస్తుంది, నీ ప్రార్థన దుర్వాసన వస్తుంది. అది ఆస్వాదించగలిగే ఒక ఇంపైన ధూపముగా లేదేమో అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీకేం అవసరమో నువ్వు గుర్తించడము ఒక క్రైస్తవుని, ఒక క్రీస్తు శరీరానికి ఉండాల్సినటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం. సో గమనించండి, ఇద్దరు అర్పించే స్థలంలో ఉన్నారు. కానీ ఒకని అర్పణ ఎందుకు స్వీకరించబడింది, ఒకని అర్పణ ఎందుకు స్వీకరించబడలేదంటే అహంకారము, గర్వము, నేను అనేటువంటిది. రెండవది, దేవునికి నెక్స్ట్ ప్లేస్ ఇవ్వడం. దేవునికి నెక్స్ట్ ప్లేస్ ఇచ్చేటువంటి ఒక వైఖరి. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వగలిగేటువంటి వాని జీవితమే దేవునికి పైన సువాసన అందించగలుగుతుంది. దేవునికి నెక్స్ట్ ప్లేస్ తర్వాత లే అనేటువంటి వైఖరి కలిగిన, స్వభావం కలిగినటువంటి అర్పణలు ఎప్పుడు కూడా దేవునికి దుర్వాసనగానే ఉంటాయి. సో సెల్ఫ్ చెక్ చేసుకోవాలి సంగమా. మనల్ని మనము సెల్ఫ్ చెక్ మనము చేసుకోవాలి. ఈ స్వభావం నుంచి బయటపడడానికి పౌలు యొక్క మార్గాలను నువ్వు తీసుకో. నా జీవితం ఇలా ఉన్నది, లేదా నా జీవితం ఇలా ఉండేది, నా కొరకు నన్ను నమ్మి నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య ఎదుట నా జీవితాన్ని మొదటి స్థానంలో పెడతాను అని మొదటి స్థానాన్ని ఇవ్వడము, అదే సమయంలో మన వైఖరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపము అనేటువంటి ఒక మెట్టుకి ప్రభుతో కనెక్ట్ అవ్వడము మనకు మేలైన విషయమే కదా. అంటాడు ప్రభు, కయ్యను నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడలా, నువ్వు ఆరాధన స్థలంలోనే ఉన్నావు కయ్యను, నీవు నా మందిరంలోనే ఉన్నావు కయ్యను,
నీవు నా సహవాసంలోనే ఉన్నావు, కానీ అర్పించే దగ్గరికి వచ్చేటప్పటికి నీలోంచి దుర్వాసన వస్తుంది. నాకు ప్రీతికరమైనటువంటి వాసన రాలేదు. నాకు ప్రీతికరమైన వాసన రాలేనప్పుడు దాన్ని ఎలాగ నేను ఆస్వాదిస్తాను? నేను ఆస్వాదించలేకపోయాను. దానిని బట్టి నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకోవాలి? నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకోనవా? దేవునికి స్తోత్రం. మనము సత్క్రియ చేయువటువంటి గుంపులో మనం ఉండాలి. సత్క్రియ చేసేటువంటి ఒక క్యారెక్టర్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఇండివిజువల్గా దేవుడు దృష్టించేటువంటి వాడు, గుంపుగా దీవించేటువంటి వాడు కాడు. ఒక తల్లి తన 20 బిడ్డలను తీసుకొచ్చి అంటది, వీరిరువురి కొరకు ప్రార్థన చేయి అంటే ఆ దైవకుడు, అయ్యా దేవా ఈ కుటుంబాన్ని దీవించు అంటే మనం తృప్తి చెందుతామా? లేదు. ఈ బిడ్డ మీద చేయేసి ప్రార్థన చేయాలి, ఈ బిడ్డ మీద చేయేసి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈ బిడ్డల మీద చేయకుండా ప్రార్థన చేస్తే తల్లి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటుందేమో, దైవజనుడు నా కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేశాడని. పిల్లల్లో చెయ్యలేనటువంటి ఈ యవనస్తుల్లో ఒక ఆలోచన ఉంటుంది, దైవజనుడు నా మీద చేయేసి నన్ను దీవించాలి. అంటే ఇండివిజువల్గా బ్లెస్సింగ్ కోరుకునేటువంటి ఒక ఆలోచన నీకున్నప్పుడు ఇండివిజువల్గా నీ అర్పణ శ్రేష్టమైన దానిగా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా నీకుంది కదా. ఉందా లేదా? ఆన్సర్ ప్లీజ్. నా మాటలు అర్థమవుతున్నాయా? మీ మౌనము నాకు 2 సంకేతాలు ఇస్తుంది. ఒకటి, నీ కాల పరిమితి అయిపోతే తొందరగా వెళ్ళిపో. రెండోది, చాలా లోతైన విషయాలు చెప్తున్నారండి, ఇంకా చెప్పండి అన్నట్టు. ఇందులో దేనికి టిక్ పెట్టుకోమంటారు? ఎందుకంటే కొన్నిసార్లు మన కాపరి వేసే మేత వేరే కాపరి వేసే మేత డిఫరెంట్ వస్తుంది, కొంచెం వామిటింగ్ వస్తుంటుంది. కొత్త మేత మంచిదే, అమెరికన్ ఫుడ్ మంచిదే, కానీ ఇండియన్ నాలుకకి రుచించాలిగా. రుచిస్తుందా? ఇప్పుడు దుబాయ్ వెళ్ళారు కదా, వచ్చాక చెప్తారు, అమ్మా వేడివేడిగా ఏదన్నా చేసి పెట్టు, ఘాటుగా హాట్గా ఏదన్నా చేసి పెట్టు అంటారు కదా. ఎందుకంటే అక్కడ ఏం పెట్టారు వాళ్ళంతా చప్పట కూడా పెట్టారు, ఉన్నాం కానీ తినలేదు అంటారు. అలాగే బయట నుంచి వచ్చినటువంటి బోధకుడు ఎంత సాలిడ్ ఫుడ్ పెట్టినా కొన్నిసార్లు మీ ఇంట్లో కలిపిన మసాలా కలపకపోతే బాగా రుచించదు కదా. కాకపోతే ఈ ఫుడ్కు ఈ రోజుకి అలవాటు చేసుకోండి. అన్న వచ్చేస్తాడు, మీకు ఎప్పుడు పెట్టే మంచి ఫుడ్ పెడతాడు. అన్న మంచి వాక్యోపదేశకుడు. అన్న ఒకరోజు ఒక చోట మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా దగ్గర ఉంటాయి, నా ఫోన్లో ఉంటాయి. అది చక్కగా నోట్స్ పెట్టుకుంటాను, అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇండివిజువల్ బ్లెస్సింగ్ మనం కోరుకుంటున్నప్పుడు ఇండివిజువల్గా నీ నుంచి వెళ్ళాల్సినటువంటి ఆ గుడ్ ఫ్లేవర్ వెళ్ళడానికి నువ్వు ప్రయాసపడాలి కదా. అక్కడ ఆ ఫ్లేవర్ నీకు వెళ్ళాలంటే నీలో కావాల్సింది సాత్వికత, విధేయత, తగ్గింపు. నీలో ఉండకూడనిది అహంకారము, గర్వము, నేను అనేటువంటి స్వభావములు లేకుండా మనము జాగ్రత్త పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 2-3 విషయాలు సంఘంలో ఉన్నటువంటి, లేదంటే మన యొక్క ఆత్మను పాడు చేయకుండా మనల్ని కాపాడగలిగేటువంటి 2-3 విషయాల్ని మీతో పంచుకుని నేను ముగించేస్తాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాలు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడు ఏమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణములు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దేవునికి స్తోత్రం. సో మనము శ్రద్ధగా ఎదుగుట కొరకు, మనము ఆత్మలో ఎదుగుట కొరకు ఏమి చేయాలి అంటే
పౌలు చెప్పబడినటువంటి ఈ విషయాల్లో సారాంశం ఏంటంటే, సత్యవాక్యమును నేర్చుకొనుట యందు వినుట యందు శ్రద్ధ కలిగి ఉండు తిమోతి అంటాడు. లేదంటే సత్యవాక్యమును ప్రకటించుట యందు కూడా శ్రద్ధ కలిగి ఉండు అంటాడు. 4 జోకులేసి నవ్వించి కవ్వించి, లేదా మనకి రుచించేటువంటి మాటలు కొన్ని ఉంటాయి, మనకి రుచించేటువంటి మాటలు కదా. వీటికి ఇంతకు మించి లోపలికి వెళ్ళను, కానీ రుచించే మాటలు ఉన్నప్పుడు అవి మేలైన మాటలు అని మనము తీసుకుంటూ ఉంటాం. కానీ మంచిదే, ఆ మాటలు కూడా మంచివే. కానీ మనల్ని పాడు చేసేటువంటి ఇంకొక కొన్ని మాటలు ఉంటాయి. అవేంటంటాడు? భిన్నమైన బోధలతో కూడిన మాటలు అంటాడు. ఆ భిన్నమైనటువంటి బోధలులో ఉన్నటువంటి కీలకమైన విషయాల్ని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, సంఘాన్ని లేదంటే నా ఆత్మను పాడు చేసేటువంటి, ఆత్మతో ఎదుగుతున్నటువంటి సంఘాన్ని పాడు చేసేటువంటి ఒక భిన్నమైనటువంటి బోధ ఉంటుందంటే అది ఎలా ఉంటుందట? ఒకటి, తర్కములను గూర్చి అంటాడు. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే సత్యబోధన ఎప్పుడు కూడా తర్కిస్తూ ఉంటాడు. తర్కి అనేటువంటి ఎవరిని అంటాడు? తర్కరి అంటే తర్కించువాడు అని ఎవరిని అంటారు? ఎవరినండి? వాదించేవాడు. తర్కించుట అంటే ఒక అంశాన్ని అది ఇలాగెందుకు కాకూడదు, అది ఇలాగెందుకు కాకూడదు, అమ్మ మనం ఇలాగెళ్దాం, మనం ఇలా ఎందుకు వెళ్ళకూడదు, తర్కించువాడు. అంటే వీడు లాజిక్లు వెతుకుతూ మాట్లాడుతూ ఉంటాడు. సంఘంలో మన పక్కనే కూర్చుంటాడు, మనకు కనబడ్డవాడు మన పక్కనే కూర్చుంటాడు. వీక్ పర్సన్ ఎవరినో చూసుకుంటాడు, పక్కనుండి ఆ వ్యక్తికి చెప్తా ఉంటుంటాడు. ఆ వ్యక్తి మెల్లగా ఇక్కడి నుంచి దైవజనుడు బోధిస్తున్నా కానీ పక్క నుంచి వాడు చెవివాడికి అందుబాటులో ఉంటుంది. దైవజనుడి కంటే కూడా పక్కనున్న వాడికి ఈ చెవి అందుబాటులో ఉంటుంది, చెవిలో ఊదుతా ఉంటాడు కదా. భిన్నమైన బోధలు తరికించచ్చు. వాడు యేసుప్రభు దగ్గరికే వెళ్ళాడట. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నటువంటి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో బోధిస్తూ ఉన్నాడట. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు అపవాది, కానీ నువ్వు నాకు బోధించే విషయాలేంటి? పో ఇక్కడి నుంచి, నీ తండ్రి అయినటువంటి దేవుని కనపరచిపోయి గద్దించుట కావాలి. కానీ మనల్ని చెడగొట్టేటువంటి కొన్ని విషయాలు ఎలా ఉంటాయట? భిన్నమైన బోధలు. అక్కడ పుట్నోట్లు ఏమంటాడంటే ఆ 3వ వచనంలో, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, అంటే అక్కడ ఏమంటాడంటే ఆరోగ్యకరమైన వాక్యములు ఉంటాడు. ఆరోగ్యకరమైన దేవుని వాక్యము మన ఎముకలను, కండరాలను, మూనుగలను కట్టేది, అంతకు మించి మన ఆత్మలను వర్ధిలింపజేసేది. దేహము ఆరోగ్యంగా ఉంది, కానీ ఆత్మ క్షీణించి ఉంది. సత్యవాక్యము ఎప్పుడైతే విత్తబడుతుందో సత్యమును గురించి అన్వేషించేటువంటి ఆత్మ ఆ వాక్యాన్ని తీసుకుని బలాన్ని పుంజుకుంటూ ఉంటుంది. ఏ చెవి అయితే ఆత్మ చెప్పుచున్న సంగతులు వినలేకపోతుందో అది దేవుడిని కొరకు అన్వేషించే చెవి కాదు, అది దురద చెవి అంటాడు. అదే తిమోతి పత్రికలో దురద బోధకు ఇష్టపడుతున్నా దురద చెవి అంటాడు. సంఘము ఎప్పుడూ కూడా దురద బోధలను ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే మన ఆత్మ పడిపోయే అవకాశం ఉంటుంది, ఆత్మీయంగా మనము చల్లారిపోయే అవకాశం ఉంటుంది. దేహాలు వచ్చి ఇక్కడ కూర్చున్న ఆత్మల యొక్క ఫలము లేదు. దేవుడు నీ ఆత్మ యొక్క ఫలము చూసినప్పుడు అది ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు వలె కనబడవచ్చు. కాబట్టి ఆ విధంగా ఉండకుండానట్లు వాక్యం చెప్తాడు. మొట్టమొదటి మాట, సత్యవాక్యమును శ్రద్ధగా నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉండాలంటాడు. సంఘము సత్యవాక్యమును శ్రద్ధగా నేర్చుకున్నట్టులో ఆసక్తి కలిగి ఉండాలి. పౌలు చెప్తున్నాడు, నా జీవితంలో అటువంటి ఆసక్తి నేను కలిగి ఉన్నాను కాబట్టి తిమోతి నేను నీకు బోధించగలుగుతున్నాను. నీవు అటువంటి ఆశ కలిగి ఉంటే నీ ఇంటికి బోధించగలుగుతావు, నీ స్నేహితుడికి బోధించగలుగుతావు, నీ సమాధానికి బోధించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందరము కూడా దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు అందించగలిగేటువంటి ఒక పనిముట్లుగా దేవుని సన్నిధిలో మనం వాడబడాలి. దైవజనుడు కష్టపడి విత్తుతూ ఉంటున్నటువంటి ప్రతి మాటను ఒక విలువైన ఆనిముత్యము వలె సేకరించి దాన్ని పట్టుకుని దాన్ని వినియోగించేటువంటి మరొక వ్యక్తిగా, మరొక పరికరముగా నీవు నేను మార్చబడకపోతే దేవుని గణపరిచేటువంటి వారముగా ఉండము. మన జీవితకాలం అంతా ఒక మతస్థుడిగా మిగిలిపోతాము, ఒక మతస్థుడిగా క్లోజ్ అయిపోతాము. కానీ దేవుని కొరకు ఒక ఫలము ఫలించేటువంటి వ్యక్తిగా మనము మార్చబడము. పౌలు యేసు ప్రభుని ఎరిగి ఉన్నాడు. మౌనంగా ఉండి తన మటుకు తాను ఆరాధన చేసుకోవచ్చుగా? లేదు, లోపల రోషం వస్తూ ఉంటుంది. సత్యమును గూర్చినటువంటి
రోషం వస్తూ ఉంటుంది. నేను ఎరుగనేటువంటి సత్యము ఇన్నాళ్ళు నన్ను అంధత్వంలో ఉంచితే నేను ఎరిగిన సత్యము అందులోని బయటికి తీసుకురాగలదు కదా, గుడ్డి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించగలదు కదా, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించగలదు కదా. అదే పౌలు ప్రయాస. అందుకోసమే తనను వెంబడించేటువంటి శిష్యుడైనటువంటి తిమోతిని తర్ఫీదు ఇస్తూ ఉంటున్నాడు. ప్రజల మధ్య నువ్వు ఇలా ఉండు తిమోతి, నువ్వు ఇలా ఉండకూడదు, భిన్నమైనటువంటి బోధల దగ్గర జాగ్రత్తగా ఉండు, సత్యవాక్యమును శ్రద్ధగా నేర్పించడం యందు ఆసక్తి కలిగి ఉండు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ సత్యవాక్యము విషయంలో ఆసక్తి లేనివాడు ఎలా ఉంటాడట? వాడు ఏమీ ఎరుగక, స్పిరిచువల్గా జీరో నాలెడ్జ్, వాక్యాన్ని నేర్చుకోడు. తర్వాత వీడేం చేస్తుంటే శరీర కార్యాలకు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటుంటాడు. తర్కములను గూర్చియు వాగ్వాదములు, వీడు ఎప్పుడు వివాదాలు ఇష్టం ఈయనకి. ఇంకా గర్వాంధుడగును. తర్వాత ఏం చేస్తున్నాడు? వీటి మూలంగా ఆ వ్యక్తిలో కలిగేటువంటి ప్రమాదకరమైనటువంటి ఛాయలు అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు. అంటే విశ్వాసం మొత్తము సమాధైపోతుంది, విశ్వసనీయత సమాధైపోతుంది. దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై. రక్తహీనులు ఎలా ఉంటారు? సత్యహీనులు అలాగే ఉంటారు. రక్తహీనుడు బాగుంటాడా? రక్తహీనత ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడా? సో సత్యహీనత ఉన్నవాడు కూడా అంతే. రక్తహీనత ఉంటే శరీరము వీకు, సత్యహీనత ఉంటే ఆత్మ వీకు. నువ్వు పడిపోతున్నావు. దేవుడు నువ్వు పడిపోవడానికి కాదు, ఆయన శరీరముగా నిన్ను పిలిచింది. ఆయనను ప్రచురించేటువంటి ప్రచురణకర్తలుగా, ఆయన పాత్రలుగా, ఆయన ఘనమైన పాత్రలుగా వాడబడ్డానికి నిన్ను నన్ను పిలిచాడు. ప్రతిదినము ఆయనను ఆనుకుంటూ, ప్రతిదినము ఆయన సన్నిధిని చేరుకుంటూ, ప్రతిదినము నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, ప్రతిదినము నీలో ఉన్నటువంటి ఆహాన్ని బయటికి పంపివేస్తూ, ఎక్కడైనా జ్వరబడుతుందేమో చూసి జాగ్రత్తలు తీసుకుంటూ, నీ ఆత్మని ప్రతిదినము రెట్టింపు చేసుకుంటూ, మందిరానికి తగినట్టుగా, క్రీస్తు శరీరమునకు తగినట్టుగా, సంఘానికి తగినట్టుగా నిన్ను నన్ను మనల్ని తయారవమని దేవుని ఆత్మ పురుగొలుపుతుంది. మనం ఆ రీతి కలిగినటువంటి ప్రయాస పడుతూ ఉండాలి. సత్యహీనులై దైవభక్తి లాభ సాధన మనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుతూ ఉంటున్నాయి. వాక్యం చెప్తాను చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధన మనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుతున్నాయి. దైవభక్తి అట లాభము కొరకు అనుకునేటువంటి వ్యర్థ వివాదములు సంఘములో చొరబడుతూ ఉంటున్నాయి. ఎవరైతే సత్యవాక్యము విషయంలో చెవినివ్వడో, ఎవరైతే తన ఆత్మను దినదినము ప్రభు సన్నిధిలో బలపరుచుకోవడానికి ఇష్టపడడో భౌతికంగా కట్టబడతాడు. ఈయనకి దైవికమైనటువంటి విషయాలు అర్థం కావు. అందుకోసమే ఇదే పౌలు కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట చెప్తాడు. ఒకసారి తీసి చదవగలరా? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ఎక్కడుంటాడు? మళ్ళా ఎక్కడుంటాడు? ఇక్కడే అర్పించే స్థలములోనే ఉంటాడు. కానీ ఆత్మ విషయములను అంగీకరించడు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రకృతి సంబంధమైన మనుషుడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. బోధకుడు ఎంతో కష్టపడి సత్యాన్ని విత్తుతా ఉంటాడు. వాడికి ఎలా అనిపిస్తాయట? వెర్రితనము. వీడేం చేస్తాడు తెలుసా? ఇందాక చెప్పినట్టు వీడు భిన్నమైన బోధకుడుగా మారిపోతాడు. పక్కన ఉన్నవాడు చెవి కొరుకుతా ఉంటాడు. నెక్స్ట్ నాన్న, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును గనుక ఎవరికి పడితే వారికి అర్థం కావు దైవికమైన విషయాలు. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు మీలో అర్థమైతే దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదంటే పక్కగా నేను చెప్తాను. నేనైతే చాలా ఆవేశంతో మాట్లాడుతున్నాను. పక్కగా నేను చెప్తాను, పాస్టర్ గారు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదంటే ఇంకా ఆత్మ అనుభవం రాలేదేమో. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపబడును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. దేవుడు అపోస్తుడైనటువంటి పౌలుకి అపోస్తుడు కాకముందు ఆయన కన్నులు తెరవక మునుపు యేసుప్రభు అర్థం కాలేదు. అపోస్తుల పరిచర్య భారం వారికి అర్థం కాలేదు. క్రైస్తవుల ప్రార్థన విధి విధానాలు అర్థం కాలేదు. వారి త్యాగాలు అర్థం కాలేదు. ఎప్పుడైతే కన్నులకున్న పొరలు దేవుడు తొలగించాడో, దైవజనుడైనటువంటి హననయాన్ని పంపించి ప్రార్థన చేసి ఆ పొరలు తొలగించాడో
అప్పుడు క్రీస్తు నిటారుగా అర్థం అవ్వడం ప్రారంభించాడు. ఆ పౌలు చెప్తున్నాడు, నా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునికి దైవికమైన విషయాలు అర్థం కావు, అవి ఆత్మ అనుభవము చేతనే. ఏమంటాడండి? ఆత్మ అనుభవము చేతనే. ఎక్స్పీరియన్స్ కావాలి మనకి. కొత్తగా చేరిన వారుగా ఉండకూడదు. ఆత్మలో ఎక్స్పీరియన్స్ కావాలి. సంఘానికి దైవికమైన ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకోసమే 91వ కీర్తనలో కూడా చక్కటి మాట మాట్లాడతాడు మోషే కొరకు. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి. దేవుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇవి అర్థం కాని వాడెవడు? ఆత్మ అనుభవం లేనివాడేగా, దేవుని ఎరుగని వాడేగా. దేవుని ఎరిగి ఉండాలంటే సత్యవాక్యమందు స్థిరమైనటువంటి మనస్సు కలిగి, శ్రద్ధ కలిగి నేర్చుకొనుట సంఘానికి బాధ్యత. ఎందుకంటే దుష్టుడు ఎవరిని మింగుదునా అని గర్జించే సింహము వలె మన చుట్టూ తిరుగులాడుచున్నాడు. వాడికి బయట లేదండి పని. దైవజనమా, బయట లేదు పని. నీ స్నేహితుడింట్లో లేదు పని, నీ బంధువింట్లో లేదు పని, నీ కుటుంబంలోనే వాడి పని, ఈ సంఘంలోనే వాడి పని, నీ ఆత్మను పరదోయటంలోనే వాడి పని. నా దేవుడు కునుకడు నిద్రపోడనేటువంటి మాట వాడికి కూడా వాడొచ్చేమో. వాడు కూడా కునుకడు నిద్రపోడు. ఎందుకంటే ఆయనకి ప్రధాన శత్రువు నువ్వు కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయనకి శత్రువు. అయితే ఆయననేమి చేయలేక ఆయన ప్రియమైన బిడ్డ నిన్ను పడగొడదాం ఆడి పని. నిన్ను కొడితే తట్టుకుంటావు సహోదరా, కానీ నీ బిడ్డను కొడితే తట్టుకుంటారా? తట్టుకోలేం కదా, బాధ కలుగుతుంది కదా. అలాగే దేవుని కొడితే కొట్టగలడా? కానీ ఆయన మనస్సును గాయపరచాలంటే ఎదిగే నిన్ను పడగొడితే, ఆత్మలో ఎదిగే నిన్ను పడగొడితే, సంఘములో కట్టబడుతున్న నిన్ను పడగొడితే, వాక్యంలో కట్టబడుతున్న నిన్ను పడగొడితే వాడికి ఆనందం. ఎందుకంటే గాయం ఎక్కడవుతుంది చెప్పండి? గాయం ఎక్కడవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సమయం. సో సత్యవాక్యమందు మనము శ్రద్ధాసక్తులు కలిగి ఉంటే వాక్యమే మన కంచె. అవునా కదా? వాక్యమే మనల్ని డిఫెండ్ చేస్తూ ఉంటుంది. ఏ శత్రువు బాణము నీ మీదకు వచ్చి నిన్ను పడగొట్టకుండా. ఏంటి శత్రువు బాణాలు? శత్రు బాణాలు తెలుసా ఎలా ఉంటాయి? రోగం అనుకున్నారా? శత్రు బాణము అసలు ఫిజికల్గా సిక్నెస్ ఎందుకు వస్తుందో తెలుసా? అపవాది పెడతాడు అనుకున్నారా? అపవాది వేసే బాణాలు ఎలా ఉంటాయి తెలుసా? దీని కొరకు ఒక విషయాన్ని మీకు చెప్పాలి. నేను ఒకరోజు ఈ మాటలు చెప్పాను, గర్వం పెట్టిన 7 గుడ్లు అని. ఏంటండి గర్వం పెట్టిన? గర్వం అనేటువంటి ఒక పాము, ఒక కోడో. ఇది గుడ్లు పెట్టేది పాము అయితే పాము, కోడైతే కోడి. 7 గుడ్లు పెట్టిందట. 7 గుడ్లు ఒకసారి చూసుకుందాం. గర్వం పెట్టేటువంటి 7 గుడ్లు. ఒక వ్యక్తి వాక్యానుకూలంగా లేకుండా వాడి స్వ అనుకూలంగా మారితే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం ఇలా మాట్లాడతాడు కదా, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా తిరుగువాడు అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు, లెస్స అంటే సరి అయిన సత్యమైన జ్ఞానమునకు విరోధి అంటాడు కదా. ఇటువంటి వాడు దేవుని దృష్టిలో గర్విష్ఠుడు. ఎవరు దేవునికి శత్రువు? గర్విష్ఠి, అహంకారి, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవాడేగా. ఈరోజు మన టైటిల్ కూడా అదే, ఎవరు దేవునికి శత్రువు? ఎక్కడున్నాడు ఆ శత్రువు? బయట ఉన్నాడా? ఇక్కడున్నాడా? ఇక్కడే ఉన్నాడా? నాలో ఉన్నాడా? ప్రశ్న వేసుకుంటూ వెళ్ళాల్సిందే, వెయ్యాల్సిందే ప్రశ్న. లేదంటే నీ ఆత్మ కలవరంలో పడిపోతుంది. సో అటువంటి వాడట ఒక 7 గుడ్లు పెడితే ఎలా ఉంటుంది? మొదటి గుడ్డి పేరు. వాడు ఏం చేస్తాడు చూడండి. గర్వం ఒకరి జీవితంలో ప్రవేశించాక 7 విధాలుగా పనిచేస్తుంది. వాటిలో చీటికి మాటికి కోపం రేగుతూ ఉంటుందట ప్రతి సత్య విషయానికి. ఇప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది? మూతి ముడుచుకున్నాడు. ఎందుకు ముడుచుకున్నాడు? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అర్పణ అంగీకరించబడలేదు. ఎందుకు అర్పణ అంగీకరించబడలేదని ఆలోచన చేయడు వాడు. నా అర్పణ అంగీకరించబడలేదంతే. నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్పణ అంగీకరించబడలేదని ఆలోచన చేస్తే అక్కడే వాడు దీవించబడేటువంటి వాడు. కయ్యూను అక్కడే దీవించబడేటువంటి వాడు. ఎందుకు ఒక శపితమైనటువంటి జాతికి పితరుడయ్యాడు తెలుసా? తను చేసిన పొరపాటు మీద దృష్టి పెట్టక
నా అర్పణ అంగీకరించలేదే అనేటువంటి ఒక స్థలంలో ఉండిపోయాడు. ఏమయ్యాడు? గర్విష్ఠయ్యాడు. గర్విష్ఠయ్యి గుడ్లు పెట్టడం ప్రారంభించాడు. మొదటి గుడ్డు ఎలా పెట్టాడట? ఏంటట? కోపం. కోపం అనేటువంటి గుడ్డు పెట్టాడట. ఈ కోపం రాగానే అది ఏం చేస్తుందంటే అది తను రేపుకుంటూ కోపం ఇంకో గుడ్డు పెడుతుందట. ఏ గుడ్డు? ద్వేషం అనే గుడ్డు పెడుతుందట. కోపము ద్వేషం అనే గుడ్డు పెడుతుందట. అంటే కోపం తర్వాత వచ్చే గుడ్డు. పోనీ గుడ్లు రాసుకుంటున్నారా? రాసుకోండి. మొదటి గుడ్డు పేరు కోపం. తనను తాను పెంచుకుంటా ఉంటుంది. సత్యం వైపు తన మనస్సును నిమగ్నం చేయదు. అది ఎటుపోతుందంటే తనకి కోపం పుట్టించడానికి కయ్యను కూడా చేతనైతే దేవుడి మీద అలగాలి, లేదంటే దేవుని హాని చేయడానికి ఏమైనా వెళ్ళాలి. వెళ్ళగలడా? సృష్టికర్తను ఏమైనా చేయగలడా? అది వీడికి తెలుసు. కాబట్టి ఎవరికి హాని చేస్తాడు? ఇప్పుడు దగ్గరలో ఎవడుంటే ఆడికి. ఎవరున్నారు దగ్గర? అర్పణ అంగీకరించబడినటువంటి సహోదరుడు. అరే నా సహోదరుడే కదా. లేదు. ఎవరైతే ఏంటి ఈ కోపానికి హద్దులు లేవు. ఈ గర్వం వల్ల వచ్చే కోపం చూడండి. కోపంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సహేతుకమైన కోపం, ఒకటి సరైనటువంటి తీరిలో లేని కోపం. అంటే అది అక్రమమైన కోపం. కయ్యూనులో పుట్టింది అక్రమమైన కోపం. అక్రమమైన కోపం. అది సహేతుకమైన కోపం కాదు, అక్రమమైన కోపం. ఇది ఎందుకు పుట్టిందంటే గర్వం అనేటువంటి స్థలంలోంచి కోపం వచ్చింది కాబట్టి. ఆ కోపం వచ్చి ఏం చేసిందట? ద్వేషాన్ని పెంచిందట. ఎవరి మీద? తమ్ముడి మీద. ఇది ద్వేషం పెంచుకుంటుంది. మనసులో ద్వేషించడం మొదలు పెడుతుంది. తద్వారా ఏం చేస్తుంది తెలుసా? నెక్స్ట్ గుడ్డు దూషణ. నెక్స్ట్ గుడ్ ఏంటండి? దూషించడం ప్రారంభిస్తుందట. మరి కయ్యూను దూషించినట్టు అక్కడేం లేదు, కానీ బహుశా హేబెల్ ఉంటాడు ఆ దూషణలన్నీ. అవునా? డైరెక్ట్ పాయింట్ అంటే మెయిన్ పాయింట్స్ చెప్పేశాడు బైబిల్లో. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషను ఖచ్చితంగా దూషణ ఉండే ఉంటుందిగా. అరే నీ అర్పణలు ఏముందిరా, నా అర్పణలు ఏం లేదురా, ఖచ్చితంగా వారు అయ్యే ఉండదేమో కదా. దూషించడం నెక్స్ట్ గుడ్డు. 3వ గుడ్డు పేరు దూషించడం. ఈ దూషణ నుంచి తర్వాత ఎక్కడికి వెళ్తుందట? ఇంకొక గుడ్డు. ఇది అబద్ధాలు పలకడం. అబద్ధాలు పలుకుతుంది. ఇది నిజాన్ని దాటిపెట్టి అబద్ధాలు పలుకుతుంది. అంటే యథార్థంగా ఉండదు. ఇది తెలంగాణ యథార్థత కాదు, ఆంధ్ర యథార్థత. తెలంగాణ యథార్థతలో వేరే మీనింగ్ ఉంటుందేమో, ఇది వేరే మీనింగ్ ఉంటుంది అన్నారు. ఎవరిని ఉన్నారు ఇక్కడ? తెలంగాణ యథార్థంగా అంటే అర్థం అండి చెప్పన్నా? అలా నవ్వడమా? సరే, ఏదో మీనింగ్ ఉంటుంది, సంథింగ్ మీనింగ్. కానీ యథార్థంగా అంటే ఓపెన్గా, అంటే వాస్తవికంగా అనేటువంటి విషయాలు వస్తుంటాయి. సో ఈ తర్వాత వచ్చేటువంటి ఈ గుడ్డట అబద్ధాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంటుంది. అది యథార్థంగా ఉండనివ్వదు. తర్వాత ఇంకో గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు వేషధారణ అనేటువంటి గుడ్డు. ఇక నటించడం, ఇక జీవితకాలం అంతా నటించడం. మనసులో ప్రేమ ఉండదు, పైకి నటించడం. మనసులో పగ, పైకి ప్రేమ. అంటే యథార్థత పోయి ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే యథార్థత పోయిందో నెక్స్ట్ ఉన్న యాక్షన్ ఏంటి? ఇంక వేషధారణే కదా, నటనే కదా, నటన. ఈ నటనలో నుంచి ఇంకొక భయంకరమైన గుడ్డు. ఇది బాగా స్మెల్ వస్తుంది. దీని పేరు అసూయ. దీని పేరేంటండి? అసూయ. ఈ అసూయ తనను మించి ఎవరిని గొప్పగా ఉంచనివ్వదు. తానే అన్నిట్లో ముందు స్థానంలో ఉండాలనుకుంటుంది. తాను చెడు చేసినా కానీ తనకు పొగడితే ఆశిస్తూ ఉంటుంది. తనను ఎవరైనా గద్దించినా, తనను ఎవరైనా సరిచేయాలనుకున్నా అది ఒప్పుకోదు అసూయ. తనకంటే ఎవరైనా బాగుపడినా, ఎవరైనా అంగీకరించబడినా ఒప్పుకోదు అసూయ. సో కయ్యూను పెట్టినటువంటి గుడ్లలో ఇక 6వ గుడ్డు అసూయ. ఈ అసూయ ఎక్కడి దాకా వెళ్ళిపోద్దంటే తన పొరుగువాడిని, లేదంటే తన ముందున్నటువంటి వ్యక్తిని శత్రువుగా మార్చుకునేటువంటి ఆ చివరి గుడ్డు. చివరి గుడ్డు ఏంటట? శత్రువుగా మారిపోతారు. శత్రుత్వాన్ని పెంచుకుంటుంది. శత్రువుగా చూడడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఈ అసూయ అనేటువంటి 6వ గుడ్డులో తన టోటల్ స్వరూపం బయటపడేసరికి
ఇంకా శత్రుత్వం పెంచుకుంటుంది. అప్పుడు దాకా నటించినటువంటి ఈ గుడ్డు ఇప్పుడు ఏమవుతుందట, పూర్తిగా శత్రువుగా మారిపోయి ఇంకా శత్రుత్వం పెంచుకుంటుంది. ఒక దినాన్న నేరస్తుడిగా కూడా మారిపోతుంది. ఒక్కసారి ఆత్మలో పడిపోయేటువంటి ఒక అవకాశం వస్తే ఒక వ్యక్తిలో ఇన్ని గుడ్డులు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకదాని. ఇక్కడ జాగ్రత్త, సంఘంలో ఎవరికైనా కోపం వచ్చిందా, కోపం తర్వాత ఏమొస్తుంది, దూషణ తర్వాత అబద్ధం చెప్పడం. ఎందుకంటే నువ్వు దూషించిన దూషణలు కరెక్ట్ అని నువ్వు నిరూపించుకోవడం కొరకు అబద్ధాలు చెప్పడం, కల్లిబులి మాటలు పలకడం. తర్వాత వేషధారణ, నటించడం. నేనేమి ఎరుగను, మాట ఉంటుంది, శుద్ధ పోస అంటారు కదా, నేనేమి ఎరుగను అనేటువంటి. తర్వాత అసూయ, లోపల కొత్తలాడిపోతుంటుంది, బయటికి బాగుపడినవ్వదు. తర్వాత శత్రుత్వం, నిన్ను నేరస్తుడిగా మార్చేటువంటి చివరి ప్రయత్నం, ఎప్పటికీ ప్రేమించనివ్వదు. సో ఇన్ని లక్షణాలు కలిగిన వాడు దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ప్రార్థన చేయగలడా, ఆరాధించగలడా? కానీ వాక్యం చెప్తుంది, నువ్వు ఆరాధన స్థలంలోనే ఉన్నావు. నీ లోపల ఈ 7 స్వభావాలతో వచ్చేటువంటి దుర్వాసన వలన నీ అర్పణ అంగీకరించబడలేకపోతుంది. నీ అర్పణ అంగీకరించబడలేకపోతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నా ఆత్మను ఆర్పివేసేటువంటి లక్షణాలు నా నుంచి తొలగిపోవాలి. నాలో నిత్యము పశ్చాత్తాపము పొంగి ప్రవహిస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగినటువంటి ఒక స్వభావాన్ని నేను కలిగి ఉండాలి. ప్రతిదినము సత్యవాక్యమును నేర్చుకునేటువంటి ఆశ, ఆసక్తి, శ్రద్ధ కలిగి నేను ఎదుగుతూ ఉండాలి. అప్పుడే నా ఆత్మలో నేను బలము పొందుకొని ఉంటాను. ఇది నేను నేర్చుకున్నాను కదా, మళ్ళా నాకెందుకు అనేటువంటిది రాకుండా దినదినము నేర్చుకునేటువంటి ఒక క్రమము సంఘానికి, అనగా నాకు, మీకు, మనందరికీ అవసరము. ఎందుకంటే ఒక్కసారి సంఘము నేర్చుకోవడము ఆపేసిందా, అక్కడి నుంచి కిందకు పడిపోవడమే తప్ప మరొకటి ఉండదు. సంఘము ఎదగాలి అంటే ప్రతిరోజు నేర్చుకునేటువంటి ఒక అవగాహన కలిగి ఉండాలి, ఒక అలవాటు కలిగి ఉండాలి. అట్టి కృప చేత దేవుడు ప్రతిరోజు నేర్చుకునేటువంటి ఒక మనస్సును మనకు అనుగ్రహించి పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఒక గొప్ప అనుభూతులు మనకి కలిగించి దేవుడు తనదైనటువంటి గొప్ప సన్నిహిత సాంబంధ్యంలో మనల్ని ఉంచి ఆత్మ అర్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అనేటువంటి మాట కాక, ఆత్మను అర్పించిన ఆయన నీతో సహవాసం చేసే అనుభవాలు నాకు నేర్పించు అనేటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, విత్తబడిన మాటలు దీవించండి అయ్యా. నీవు నాకు ప్రేరేపించిన మాటలు నేను మాట్లాడాను. ఎంతమందికి అర్థమయ్యాయో మాకు తెలియదు, కానీ నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడేవని మేము నమ్ముచున్నాం అయ్యా. మా ఆత్మ పడిపోయే అవకాశం ఉందని, మేము దినదినము పడిపోకుండా నిలబడాలంటే దినదినము మేము నేర్చుకునే అలవాటు కలిగి ఉండాలని, మేము నేర్చుకున్నాము కదా అని మౌని అయిపోకుండా ప్రతిరోజు పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వచ్చుట మాకెంతో శ్రేష్టమైనదని అయ్యా. పశ్చాత్తాపం మేము కలిగి ఉండాలి అంటే దేవా, మాలో అహంకారము, గర్వము ఉండకూడదని ఈ బోధలన్నీ కూడా సంఘానికే దేవుని ఆత్మ బోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగిన వారమై, ప్రకృతి సంబంధమైన వారముగా మేము ఉండకుండా ఆత్మ సంబంధమైన వారుగా ప్రతి దైవికమైన విషయాల్ని వివేచిస్తూ మేము వర్ధిల్లే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘాన్ని దీవించండి, అన్నను అక్కడిని దీవించండి, కుటుంబాన్ని, బిడ్డలని, సంఘాన్ని దీవించండి దేవా. ఈ దినము ఇటు కృపను నాకు అనుగ్రహించారు అయ్యా. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి వారి హృదయాల్ని దీవించండి. నీ ఎదుట యోగ్యమైనటువంటి వారంగా దేవా, ఏ మచ్చ, డాగు, మలినము లేనటువంటి సహవాసం నీతో చేయగలిగేటువంటి ఓ శ్రేష్టమైనటువంటి క్రీస్తు శరీరం అనబడే సంఘముగా మేమందరం ఉండునట్లు సహాయము చేసి మహిమను పొందుకొనమని యేసు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన అవకాశమును బట్టి సంఘానికి, అలాగే ప్రత్యేకించి వరప్రసాదానికి, అలాగే కుటుంబానికి పరపేట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.